ఆడదో ఆయన రాఘవరెడ్డి గారి ముందు ఫోటో తెచ్చమనరా రండి బయట రండి తినేవాళ్ళు రండి. ఓకే వివరాలు తిన్నారా అందరూ? ఏంది రాఘవరెడ్డి గారు భోజనం అయిపోయా? అమెరికా మోడల్గా రండి రండి. తాటికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటరు కత్తెర సురేష్ కుమార్ గారు తాటికొండ అడ్డరోడ్డు ప్రాంతంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందునిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయడం జరిగింది. చాలా చాలా సంతోషపడతా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములయ్యామనే భావన మా మదిలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెబుతూ, మైనార్టీలకు సంబంధించి ఈ రాష్ట్ర చరిత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మైనార్టీలందరినీ కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నింటిలోనూ అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మైనార్టీల ప్రభుత్వంగా మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా గర్వంగా చెబుతూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తరువాత 2014లో తోడుగా నిలిచారు. 2019లో 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులు. అందుకే ఇది మైనార్టీల ప్రభుత్వంగా మేము చెబుతూ, భవిష్యత్తుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసి ముందుకు సాగి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజాప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతారు. రంజాన్ మాసం పురస్కరించుకొని మరి ఈరోజు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ గారు అలాగే హెన్రీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు గీయడం జరిగింది. దానికి మేము మరి అతిథులుగా మేము కూడా ఇక్కడ రావడం ఎంతో బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా. ముఖ్యంగా మరి రంజాన్ మాసం కూడా కఠినమైన ఉపవాసాలు చేసి మరి భక్తి శ్రద్ధలతో మరి 30 రోజులు కూడా గడిపి మరి నేటితో ఆ రోజులు కూడా ముగిసేయడం, మరి మార్నింగ్ కూడా రంజాన్ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ తెలుసు. మరి అందుకు ఎంతో మరి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి ముఖ్యంగా రంజాన్ అంటేనే పేదలకి అలాగే దానాలకి, ధర్మాలకి, మంచికి చేయడానికి ఈ నెలంతా కూడా మనం ఉపయోగించుకుంటాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు చూసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎంత తపన పడుతున్నారో అందరం చూస్తాను. మరి నేను అందరం కూడా ముస్లిం సోదరులకి కోరికతోటి రేపు చేరే ప్రార్థనలో మరి ఆ దువాలో ముఖ్యమంత్రి గారిని కూడా చేర్చి మరింతగా ఆయనకి ఆశీర్వదించాలని చెప్పి అలా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కత్తెర సురేష్కి అలాగే కృష్ణనాథ్కి ఇద్దరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. తాడికొండ నియోజకవర్గంలో 4 మండలాలకి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇఫ్తార్ విందులో 4 మండలాల నుంచి దరిదాపుగా 3000 మైనారిటీ ముస్లిం సహోదరులు
అలాగే అన్ని మసీదుల నుంచి ఇమాములు రావడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమమే కానీ ప్రత్యేకంగా స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీస్కి మొట్టమొదటగా 4% రిజర్వేషన్ ఇచ్చి వారికి ఎంతో మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు వాళ్ళ నాన్నగారి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకి అన్ని విషయాల్లో ఈరోజు ఆయన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఒక ముస్లిం మైనారిటీకి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో, నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముస్లిం సహోదరులని, ముస్లిం కుటుంబాలని ఆదుకుంటూ ఈ యొక్క సంక్షేమంలో వారికి కూడా పెద్దపీట వేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి వీరిని భాగస్వాములు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు రేపొద్దున ముస్లిం సహోదరులందరూ సంతోషంగా రంజాన్ పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముందుగా ముస్లిం సహోదరులందరికీ, వారి కుటుంబాలందరికీ ఈద్ ముబారక్ తెలుపుతూ తాడికొండలో ఈద్ ముబారక్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ యొక్క ముస్లిం సోదరులతో కలిపి దరిదాపు 3,000 మంది పైగా 4 మండలాల నుండి కూడా తాడికొండ నియోజకవర్గంలో 4,000 దరిదాపు 3,000 పైగా ముస్లిం సోదరులు రావడం జరిగింది. అంతేకాదు ఒక ముస్లిం సోదరులే కాదు, కుల మత వర్గ భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క మరి ఈ ఇఫ్తార్ విందుకి అటెండ్ అవ్వడం నేను చూశాను. మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు మరి సురేష్ గారి, మరి ఇక్కడ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొని ఉత్సాహంగా ఈ యొక్క పండుగని జరుపుకుంటూ ఉన్నారు. మరి రేపు మన ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఈద్ ముబారక్ తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లిం సోదరులకి ఎంతో మరి పెద్ద పీఠం వేసి వారికి రిజర్వేషన్ కల్పించి అన్ని విషయాల్లో కూడా వారిని మరి ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి ఇందాక మరి ఇన్ఛార్జి గారు చెప్పారు, మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పించి ముస్లిం సోదరులకి మరి వారిని ఎంతో మరి వారికి పదవులు ఇచ్చి, వారికి మరి అధికారాలు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి వారిని ఎంతో ఆదుకున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ముస్లిం సోదరులకి మరి పెద్దపీఠం వేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కుల మత వర్గ భేదం లేకుండా కూడా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అందరినీ ఈరోజు రాష్ట్రాన్ని మంచి మరి ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి ఈరోజు అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒకటే చెప్తున్నాను, వారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి తెలియపరుచుకుంటున్నాను. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలబడి రేపు రాబోయే రోజుల్లో వారిని మరలా మనందరం కూడా ముఖ్యమంత్రిని చేసుకొని ఇంతకంటే వైభవంగా సంతోషంగా ఇలాంటి పండుగలు మనం అనేకమైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులు ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ